క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాస్ రూపేష్ అన్నారు. లొంగిపోయే ముందు భావోద్వేగ సందేశం ఇచ్చారు. తమ సహచరుల్లో కొందరు ఇంకా పోరాడాలనుకుంటున్నారని చెప్పారు. భద్రతను పరిగణలోకి తీసుకోవాలని సహచరులను కోరుతున్నానని తెలిపారు. ముందుగా మనల్ని మనం రక్షించుకోవటం చాలా అవసరమని, జనజీవన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులు లొంగుబాటులో తనతో పాటు చేరేవారు తనను సంప్రదించాలని ఆసన్న పిలుపునిచ్చారు. साथियों को हमारा जो साथी लोग हैं जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको इस्तेमाल कर सकते हम. इसलिए सभी साथी लोग, और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रही. कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग हैं ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे जानकारी भी नहीं है. अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ. आप लोग इसमें कांटेक्ट कर सकते. कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं इसके ऊपर. और इस प्रक्रिया में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ. मेरा कांटेक्ट नंबर है 6267138163. जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको రైట్. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, మొన్న మల్లోజుల ప్రస్తుతం ఆసన్న కూడా లొంగిపోతున్నారు. చాలామంది వీళ్ళతో పాటుగా ఆయుధాలని సరెండర్ చేసిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సో ఏంటి అక్కడ, ఎలా ఉంది వాతావరణం, ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు, ఏంటి మీద ఇన్పుట్స్? అది మ్యాక్సిమం మావోయిస్ట్ పార్టీలో ఉన్న పూర్తి స్థాయిలో అంటే కీలక నేతలంతా లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. మల్లోజుల వేణుగోపాల్ కూడా మనం మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఆసన్న కూడా ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట కూడా లొంగిపోయారు. అంటే ఓవరాల్ గా చూస్తే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సాగర్ అనేది క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు 2 ఏళ్ల నుంచి కూడా ఈ ఆపరేషన్ సంబంధించి ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా కూడా వెళ్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఆపరేషన్ సాగర్ ప్రారంభించిన తర్వాత దాదాపుగా మనం చూసుకుంటే 1000 మంది వరకు కూడా లొంగుబాటు సంబంధించి మావోయిస్టులు కూడా లొంగుబాటు అయ్యారు. 430 మంది మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. అంటే దాదాపుగా వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా స్టెప్ బై స్టెప్ ఆపరేషన్ సాగర్ ను కూడా అమిత్ షా అన్నట్టు వచ్చే ఏడాది మార్చి కల్లా దీన్ని ప్రక్రియ పూర్తి చేస్తాము అన్న దానిలో భాగంగానే కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆసన్న లొంగుబాటు అవ్వడం అంటే పార్టీ దాదాపుగా 80% వరకు కొలాప్స్ అయింది అని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో కేవలం 14 మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ 14 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వీరు కూడా చాలా వరకు డిసెంబర్ లోపు కూడా లొంగుబాటు అయ్యే అవకాశాలున్నాయని కూడా ఈ ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ తెలిసింది. అయితే ఛత్తీస్గఢ్ సంబంధించి మాత్రం కీలక నేతగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా సంబంధించి మాత్రమే ఛత్తీస్గఢ్ సంబంధించిన
ఏరియాలో కీలకంగా ఉన్నారు. ఈ హిడ్మాని దాదాపుగా హిడ్మా కేంద్రంగా కూడా ఆపరేషన్ చాలా సీరియస్ గా చేస్తున్నారు. హిడ్మా ఎపిసోడ్ పూర్తయితే ఈ ఆపరేషన్ కగారు పూర్తవుతుంది అన్నది కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే ఎన్ఐఏ లిస్ట్ లో కూడా హిడ్మా ఉన్నాడు. చాలా ఆపరేషన్లు కూడా చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ హిడ్మా. ఇప్పటికే హిడ్మా నేపథ్యంలో హిడ్మా టార్గెట్ గా 2,000 మంది పోలీసులు కూడా అంబుజిమంట ఏరియాల్లో చాలా వరకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి కేవలం ఒక హిడ్మా కోసమే వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆచరణతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు చాలా వరకు కూడా వాళ్ళు లొంగుబాటు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలో రానున్న రోజుల్లో పార్టీ దాదాపుగా కొలాప్స్ అయిందన్న ఒక భావన సంబంధించి వస్తున్నారు. ఇప్పటి కూడా అవకాశం సంబంధించి ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కానీ ఇటు మహారాష్ట్ర సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కానీ ఒకటే చెప్తున్నారు, ఇంకా ఎవరైనా కీలక నేతలు ఉంటే ముందే లొంగిపోండి, ఇదే మంచి అవకాశం సంబంధించి వాళ్ళు ఒక సూచనలు ఇస్తున్న నేపథ్యంలో ఈ లొంగుబాటు ప్రక్రియ అనేది వేగవంతం అవుతూ వస్తుంది. ఈ పెద్ద స్థాయిలో సంబంధించిన లీడర్లు కూడా లొంగిపోతున్న నేపథ్యంలో కింది స్థాయి ఉన్న క్యాడర్ కూడా చేసేదేం లేక లొంగుబాటు సంబంధించి కొనసాగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా వాళ్ళు ఒక స్పెషల్ సంబంధించిన టీమ్స్ కూడా పెట్టారు. ఈ రానున్న ఈ 2 నెలలు డిసెంబర్ ఎండింగ్ వరకు మరో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు 14 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో లొంగుబాటు అవుతారన్నది కూడా పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన సమాచారం. అయితే ఇప్పుడు ఎన్కౌంటర్లు అనేది చాలా వరకు తగ్గించి లొంగుబాటు ప్రక్రియ మీదనే పోలీసులు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు సెకండ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ పార్టీలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంటే నెగిటివ్ రాకుండా కూడా చూసే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. అయితే దశాబ్దాల పాటు సాగిన ఈ మావో ఉద్యమం ఏదైతే ఉందో ఇది చివరి అంకానికి చేరుకుందే అనుకోవచ్చా? ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే అదే స్పష్టంగా అర్థమవుతుంది హరి. దాదాపు 50 ఏళ్ల మావోయిస్టు ఉద్యమంలో ఇంత గడ్డు పరిస్థితులు గడిచిన రెండేళ్ల వ్యవధిలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా పూర్తిగా మావోయిస్టు ప్రభావితం చాలా బలంగా ఉన్న ప్రాంతాలలో కూడా పోలీసు బలగాలు అక్కడ మోహరించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి వారిని ఏ మాత్రం బలం పెంచుకునే అవకాశం లేకుండా చాలా వ్యూహాత్మకంగా చాలా సీరియస్ గా ఈ ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో వారు ఏ మాత్రం కోలుకునే పరిస్థితుల్లో లేదు. మనం మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన సందర్భంలో కూడా అంతకుముందు చాలా ఆయన లేఖలు కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లొంగుబాటు ప్రక్రియ అనేది కీలకం అన్న ఒక మెసేజ్ కూడా చాలా సందర్భంలో చెప్పిన సందర్భంలో కొందరు మావోయిస్టు పార్టీలో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు దీన్ని విభేదించారు. ఈ నేపథ్యంలో లేఖలకు సంబంధించిన కూడా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే వేణుగోపాల్ సంబంధించి విడుదల చేసిన లేఖకు ఆచరణ సంబంధించి కూడా అంగీకారం తెలపడంతో కూడా కొందరు సంబంధించిన కీలక నేతలు కూడా వేణుగోపాల్ పాటలలోనే నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని అవకాశాలకు సంబంధించి చూశారు. ఎందుకంటే వేణుగోపాల్ లాంటి కీలకం అంటారు దాదాపు మావోయిస్ట్ పార్టీల అగ్రనేత, అలాంటి నేతనే లొంగిపోయిన పరిస్థితి ఉందంటే మిగతా వాళ్ళకు సంబంధించి కూడా తట్టుకొని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగా తట్టుకొని ముందుకు వెళ్ళడం అసాధ్యమనే ఒక నిర్ణయానికి మావోయిస్ట్ పార్టీ వచ్చిందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా 50 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమం అనేది చివరి అంకానికి వచ్చింది. ఇది ఏడాది లోపు మాత్రం ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ మహేందర్.